నమస్కారం ఫ్రెండ్స్. ఇవాళ మనం నెట్ఫ్లిక్స్లో పిచ్చ క్రేజ్ తెచ్చుకున్న వెన్స్డే సిరీస్ కథని చాలా సింపుల్గా సరదాగా మాట్లాడుకుందాం. కథ మెయిన్ క్యారెక్టర్ వెన్స్డే యాడమ్స్. ఈ అమ్మాయి చూడ్డానికి చాలా సీరియస్, ఎప్పుడూ నల్లటి బట్టలే వేసుకుంటుంది, అస్సలు నవ్వదు. తను పాత స్కూల్లో గొడవ పడితే వాళ్ళ పేరెంట్స్ తనని నెవమోర్ అకాడమీ అనే స్కూల్కి పంపిస్తారు. ఇది మన మామూలు స్కూల్లాంటిది కాదు. ఇక్కడ అందరూ వింత శక్తులున్నవాళ్లే ఉంటారు. అంటే తోడేలు మనుషులు, రక్తపిపాసులు ఇలా అన్నమాట. వెన్స్డేకి అక్కడ ఎనెడ్ అనే ఒక గోలగోల చేసే రూమ్మేట్ దొరుకుతుంది. అయితే అదే టైంలో ఆ స్కూల్ పక్కనున్న అడవిలో ఏదో వింత మృగం జనాల్ని చంపేస్తుంటుంది. వెన్స్డేకి కొన్ని విజన్స్, అంటే ముందు జరగబోయేవి కనిపిస్తుంటాయి. దీంతో మన హీరోయిన్ రంగంలోకి దిగుతుంది. అసలా మాన్స్టర్ ఎవరు, దాని వెనక ఉన్న మాస్టర్ ఎవరు అని కనిపెట్టడానికి డిటెక్టివ్ అయిపోతుంది. ఈ ప్రాసెస్లో వెన్స్డేకి థింగ్, కేవలం ఒక చెయ్యి తోడుగా ఉంటుంది. అది చేసే హెల్ప్, కామెడీ మామూలుగా ఉండదు. స్కూల్లో జేవియర్ అనే ఒక పెయింటర్, బయట టేలర్ అనే ఒక అబ్బాయి వెన్స్డేకి ఫ్రెండ్స్ అవుతారు. వెన్స్డే అందర్నీ అనుమానిస్తూ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే, ఆ మాన్స్టర్ ఎవరో కాదు, అందరూ చాలా మంచివాడు అనుకున్న టేలర్. వాణ్ణి కంట్రోల్ చేసేది ఆ స్కూల్ టీచర్ థార్న్హిల్. తను వెన్స్డే ఫ్యామిలీ మీద పగ తీర్చుకోడానికి ఒక పాత దుష్టశక్తిని నిద్రలేపుతుంది. కాని మన వెన్స్డే తగ్గేదేలే అన్నట్టు తన ఫ్రెండ్స్ అందర్నీ కలుపుకుని ఆ విలన్స్ని చిత్తు చేస్తుంది. ఎనెట్ కూడా పెద్ద తోడేలులా మారి వెన్స్డేని కాపాడుతుంది. ఆఖరికి స్కూల్ని కాపాడి వెన్స్డే అందరి దృష్టిలో హీరో అయిపోతుంది. కాని వెళ్లేటప్పుడు ఎవరో తనకి ఒక మెసేజ్ పంపిస్తారు. అంటే వెన్స్డేని ఎవరో ఇంకా ఫాలో అవుతున్నారన్నమాట. అది ఏంటనేది సెకండ్ సీజన్లో చూడాలి. మొత్తానికి సిరీస్ మాత్రం ఫుల్ కిక్ ఇస్తుంది. మీరు ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి.